అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ రోజు పిల్లలకి లంచ్ బాక్స్ లోకి నేను పన్నీర్ రైస్ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ రైస్ ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. సోంపుని కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఇలా సోంపుని క్రష్ చేసుకొని వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 3 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ రకంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీరని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. టొమాటోస్ వచ్చి ఎంత పండిన టొమాటో వేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్నాను. జీరా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనకి టొమాటో అనేది మొత్తం కూడా బాగా మగ్గిపోతుంది. మనకి ఆయిల్ అనేది పైకి రావాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కాజు వేసుకున్నాను. ఈ కాజుని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఈ పన్నీర్ పీసెస్ని కూడా ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఆ మసాలా ఫ్లేవర్స్ అనేది మొత్తం కూడా మనకు పన్నీర్ పీసెస్కి పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కసూరి మేతి వేసుకుంటున్నాను. ఫ్రెష్ మేతి దొరికితే ఫ్రెష్ మేతి వేసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. కసూరి మేతి వేయటం వల్ల మనకు ఈ పన్నీర్ రైస్లో చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ కసూరి మేతిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. నేను హాట్ వాటర్ వేసుకుంటున్నానండి. ఈరోజు నేను ఈ రైస్ని నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. బాస్మతి రైస్ యూజ్ చేసే పని అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాతనే మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మొత్తం బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. మనకు ఈ టైంలోనే కరెక్ట్గా తెలుస్తుంది. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఇలా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాతనే మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ కాబట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే సిమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఫ్రెషర్ పోయిన 5 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనకు రైస్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకు సైడ్స్ ఏదైనా మసాలా ఉంటే అది మొత్తం కూడా రైస్కి పడుతుంది.
కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు టైం 7:15 అయిందండి. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారు. ఇది నేను నైట్ తోడుపెట్టిన పెరుగన్నం. ఇప్పుడు నేను పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్గా ఇస్తాను. మార్నింగ్ నేను పిల్లలకి ఇచ్చే ముందు సాల్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసి కొంచెం ఏదైనా పికిల్ వేసి ఇచ్చేస్తాను. ఇది చాలా హెల్తీ అండి. పిల్లలు కూడా స్కూల్లో తొందరగా ఆకలి లేకుండా ఉంటుంది. మెయిన్గా వచ్చి హెల్త్కి అయితే చాలా మంచిదండి. అంటే ఇది కుండలో తోడు పెడతాం కదా, మట్టి కుండలో, కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా వేస్తాము. నార్మల్గా ఇందులో పికిల్ అయితే అవసరం లేదండి, కానీ ఒక్కొక్కసారి మా పిల్లలు అడుగుతూ ఉంటారు కాబట్టి కొంచెమే వేస్తాను నేను, ఎక్కువ పికిల్ కూడా వేయను. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాము అంటే. నైట్ పడుకునే ముందు రైస్ని కుక్ చేసేసుకొని అందులో కర్డ్, మిల్క్, ఇంకా కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసేసి తోడుపెట్టి పెట్టేస్తామనుకోండి, మార్నింగ్ కల్లా మనకు టేస్ట్ అండ్ హెల్దీ చద్ది అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు నేను పిల్లలకి కొంచెం టొమాటో పికిల్ అయితే వేసి ఇచ్చానండి. నార్మల్గా ఇది లెమన్ పికిల్తో అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర లెమన్ పికిల్ అయిపోయింది, అందుకని చెప్పి నేను టొమాటో పికిల్ని అయితే వేసి ఇచ్చాను. ఇదేనండి ఈరోజు మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి స్నాక్ టైం కోసం రాగి ఇడ్లీ చేస్తున్నానండి. ఈ రాగి ఇడ్లీకి కాంబినేషన్ గా పీనట్ చట్నీ కూడా చేస్తున్నాను. ఈ రాగి ఇడ్లీని అలాగే పీనట్ చట్నీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పీనట్స్ వేసుకున్నాను. ఈ పీనట్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అలాగే ఒక స్మాల్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టేస్తాము అంటే మనకి ఇవి మాడిపోతుందండి పీనట్స్. అప్పుడు టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది, చట్నీ టేస్ట్ అనేది. కాబట్టి సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ వేసుకోలేదండి, జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. ఈ చింతపండుని కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం మొత్తం కూడా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం చల్లగా అవ్వాలి. ఇది మొత్తం కూడా చల్లగా అయిపోయిందండి. మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇంకా బ్లెండ్ చేసేసుకోవడమే. ఫస్ట్ మిక్సీ జార్లో నేను కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నానండి. డ్రై కోకోనట్ని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఎండు కొబ్బరి పొడి యూజ్ చేస్తున్నాను. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఫస్ట్ మనం ఇలానే బ్లెండ్ చేసేసుకోవాలి, వాటర్ వేయకుండా. చూడండి, ఈ రకంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. మీకు చట్నీ గట్టిగా కావాలంటే కొంచెం వాటర్ని తగ్గించి వేసుకోవచ్చు. మా పిల్లలు కొంచెం లిక్విడ్గానే ఇష్టపడతారు కాబట్టి నేను వాటర్ని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఈ రకంగా మనం మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలి. దీనికి మనం తాలింపు కూడా వేసుకోవచ్చండి. తాలింపు వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి. ఎంతో టేస్టీగా ఉండే పీనట్ చట్నీ రెడీ అయింది. ఇది ఇడ్లీకి, దోశకైతే సూపర్ కాంబినేషన్ అండి. ఈ పీనట్ చట్నీ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇడ్లీలు కూడా వేసేసుకుందాము. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను రాగి బటన్ ఇడ్లీ అయితే ఇస్తున్నాను. దీనికోసం నేను ఫస్ట్ ఇడ్లీ పాట్లో కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేసేస్తాను. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపలికి మనం ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ బ్యాటర్ అంతా వేసేసుకొని ఇంకా రెడీ చేసి పెట్టేసుకుందాము. ఈ ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికీ ఫస్ట్ నేను ఆయిల్ అయితే అప్లై చేస్తాను. లంచ్ బాక్స్లోకి మనం నార్మల్ ఇడ్లీస్ కంటే ఇలా బటన్ ఇడ్లీస్ ఇస్తే పిల్లలు కూడా లైక్ చేస్తారు. అంటే తినడం కూడా పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా. ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేసేసానండి. ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు, లేకపోతే గీ అయినా అప్లై చేయొచ్చు. ఇది రాగి బ్యాటర్ అండి. నా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. సేమ్ బ్యాటర్తో మనం ఇడ్లీ, దోశ, పడ్డు, ఊతప్పం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. నేను
ఇప్పుడు ఈ ఇడ్లీకి సరిపడినంత బ్యాటర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ నేను అంటే మనం ఇడ్లీ దోశ వేసుకునే ముందే నేను సాల్ట్ వేసుకుంటానండి. ముందే కలిపెట్టేసామంటే మనం ఎక్కువ రోజులు పిండిని అయితే స్టోర్ చేసుకోలేము. కాబట్టి ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడే మనం సాల్ట్ వేసేసుకొని మనం ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీలు వేసేసుకోవడమే. మనకి బటన్ ఇడ్లీలో చాలా వెరైటీస్ ప్లేట్స్ అయితే దొరుకుతాయండి. ఇది కొంచెం డీప్గా ఉంటుంది. అంటే ఇంకా ప్లేట్స్ పల్చగా ఉండే ప్లేట్స్ కూడా దొరుకుతాయి, కానీ నాకు అది ఎందుకో నచ్చదు. ఇవైతే కొంచెం డీప్గా ఉంటాయి. సైజ్ చిన్నగా ఉన్నా కూడా నార్మల్ ఇడ్లీ లాగే కనిపిస్తాయి. నేను బ్యాటర్ మొత్తం వేసేసుకున్నాను. బ్యాటర్ వేసే లోపలికి వాటర్ కూడా బాయిల్ అయిపోయిందండి. వాటర్ బాయిల్ చేసుకున్న తరువాతనే మనం ఇడ్లీ ప్లేట్స్ పెట్టాలండి. అప్పుడే మనకు ఇడ్లీలు ప్రాపర్గా కుక్ అవుతాయి. ఇది చిన్న కుక్కర్ కదండి, కాబట్టి సిమ్లో 5 minutes కుక్ చేసేస్తే సరిపోతుంది. మనకు క్యాప్ ఉంది చూడండి ఇడ్లీ ఇది, దానికి మనకి ఆవిరి అనేది బయటకు వచ్చేస్తుంది. అలా ఆవిరి బయటకు వచ్చింది అంటే మనకు ఇడ్లీ కుక్ అయిపోయినట్లే. ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, మనకు ఇడ్లీ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇడ్లీ కుక్ అయిన వెంటనే కూడా ప్లేట్లలో నుంచి తీసేయకూడదండి. అలా తీసేసినా కూడా అంటుకుపోయి ఉంటాయి కదా. కాబట్టి ఒక 2 minutes సైడ్కి పెట్టేసేయాలి. అది కొంచెం చల్లగైపోయిన తర్వాత మనం ఇడ్లీలు అయితే తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు టైం 7:40 అయిందండి. లంచ్ బాక్స్లోకి కావాల్సినవన్నీ కూడా నేను ఇంకా రెడీ చేసేసాను. ఇంకా ప్యాక్ చేయలేదు. ఫస్ట్ కాఫీ అయితే ప్రిపేర్ చేసి మా హస్బెండ్కి ఇచ్చేసానండి. తను కాఫీ తాగే లోపలికి నేను లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను. ఈరోజు పిల్లలకి స్నాక్ టైంలోకి రాగి బటన్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయోనండి. మీరు కూడా తప్పకుండా ఆ బ్యాటర్ని ఒకసారి ట్రై చేయండి. ఆ బ్యాటర్ని యూజ్ చేసి ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా వేసుకొని చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇడ్లీ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ ఇడ్లీకి కాంబినేషన్గా పీనట్ చట్నీ చూపించాను కదండి. ఆ పీనట్ చట్నీని కూడా నేను లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేసాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లంచ్ బ్రేక్లోకి పన్నీర్ రైస్ని ప్యాక్ చేశాను. ఈ పన్నీర్ రైస్ ముందు చికెన్ బిర్యానీ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా డైలీ బటర్ మిల్క్ ఇస్తాను కదా, ఈరోజు అయితే మింట్ బటర్ మిల్క్ అయితే ఇచ్చాను. ఇదేనండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసింది. ఇప్పుడు టైం 8 o'clock అయిందండి. పిల్లలు స్కూల్కి అలాగే మా హస్బెండ్ క్లినిక్కి బయలుదేరారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా మార్నింగ్ మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఫినిష్ చేసేద్దాము. నేను మ్యాక్సిమం ఎప్పుడు యూజ్ చేసిన అంట్లో అప్పుడు తోమేస్తాను. ఇడ్లీ ప్లేట్స్కి వచ్చి మొత్తం కొంచెం బ్యాటర్ అంతా కూడా అంటుకుపోయి ఉంటుంది కదండి. కాబట్టి కొంచెంసేపు నీళ్ళల్లో తడిపి పెట్టేస్తే మనకి ఈజీగా క్లీన్ అవుతాయని చెప్పి నేను ఇడ్లీ ప్లేట్స్ ఒకటి ఇవి తోముకుంటూ పెట్టాను. మిగిలినవన్నీ కూడా తోమేశాను. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ కూడా నీట్గా తోమేసేస్తాను. ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా తోమేసానండి. అలాగే షింక్ కూడా క్లీన్ చేసేసాను. షింక్ అయితే నేను ఎప్పుడు యూస్ చేస్తే అప్పుడు క్లీన్ చేసి పెట్టేస్తానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం సేపట్లో మొత్తం డ్రై అయిపోతాయి. డ్రై అయిన వెంటనే తీసి వాటి ప్లేసెస్లో వాటిని సర్ది పెట్టేస్తాను. అలాగే కిచెన్ కౌంటర్ని ఇంకా గ్యాస్ స్టవ్ కూడా అంతేనండి. ఎప్పుడు యూస్ చేస్తే అప్పుడు తుడిచిపెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మనకు స్టవ్ నీట్గా ఉంటుంది. ఈరోజు లంచ్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. మార్నింగ్ నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పన్నీర్ రైస్ చేశాను కదా, ఆ పన్నీర్ రైస్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను మాకు ఆఫ్టర్నూన్ లంచ్కి సరిపోయేటట్లుగా. అలాగే ఇది ఇడ్లీ బ్యాటర్ కోసం అండి, నిన్న నైట్ నానబెట్టి పెట్టాను. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసేసుకుంటాను. ఎలాగో 30 minutes పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇది గ్రైండర్లో వేసేసాము అనుకోండి, మనం ఈ 30 minutes పిండి మనకి రెడీ అయ్యే లోపలికి మనం మిగిలిన పనులు కూడా చేసేసుకోవచ్చు. నేను ఇడ్లీకి దోశకి సేమ్ బ్యాటరే యూజ్ చేస్తానండి. 4 cups ఇడ్లీ రైస్ తీసుకుంటాను.
ఒక కప్పు మినపప్పు తీసుకుంటాను, హాఫ్ కప్ అటుకులు, అలాగే ఒక 2 to 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని నానపెట్టి పెట్టేస్తాను. నైట్ నానపెడితే మనం పొద్దున గ్రైండర్లో వేసేసుకోవచ్చు, లేదా పొద్దున నానపెట్టాము అనుకోండి ఈవినింగ్కి గ్రైండర్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ మనం గ్రైండర్లో వేసుకున్నాము అనుకోండి నైట్ డిన్నర్ టైంకి మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది, అంటే పులుస్తుంది కదా. కాబట్టి ఇది నైట్ డిన్నర్ కోసం నేను ఇప్పుడు పిండి అయితే వేసేసానండి. ఈరోజు బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ బెడ్షీట్ తీసేసి ఇంకొక బెడ్షీట్ అయితే వేసేస్తాను. బెడ్షీట్ చేంజ్ చేసేసి ఈ రూమ్ కూడా క్లీన్ చేసి పెట్టానండి. స్టడీ టేబుల్ బుక్స్ ఉంటే అవి కూడా అన్నీ తీసేసి ఎక్కడ ఉండాల్సినవి ఎక్కడ అన్నీ నీట్గా సర్ది పెట్టేస్తాను. ఇవన్నీ కూడా మనం పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చేసామంటేనే ఈజీగా ఉంటుందండి. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే మనం పిల్లలతోనే బిజీగా ఉండిపోతాం కదా. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి చాలా టైం ఉంటుంది కదండి. ఆ టైంలో ఇవన్నీ కూడా మనం ఫినిష్ చేసేసుకోవచ్చు. ఈ రూమ్లో బెడ్షీట్ అయితే చేంజ్ చేసేసాను, ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో కూడా బెడ్షీట్ చేంజ్ చేసేస్తాను. ఈ బెడ్షీట్ కూడా చేంజ్ చేశానండి. ఇంకా ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా వాష్ చేసేస్తాను. ఎప్పటికప్పుడు వాష్ చేసామనుకోండి మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా. నార్మల్గా నేను మార్నింగే వాష్ చేస్తాను, 7 o'clockకే బట్టలన్నీ కూడా వాష్ చేస్తాను. కాకపోతే ఈరోజు బెడ్షీట్స్ చేంజ్ చేసేది ఉంది కదా, కాబట్టి అన్నీ ఒకేసారి వాష్ చేద్దామని చెప్పి నేను ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నాను. నేను క్విక్ 30లో పెట్టేస్తానండి. 30 minutes కల్లా బట్టలన్నీ కూడా వాష్ అయిపోతాయి. ఈరోజు కొంచెం ఎండ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ కల్లా బట్టలన్నీ కూడా డ్రై అయిపోవచ్చు. బట్టలు వాష్ అయిపోయాయండి. నేను వీటన్నిటిని తీసి బకెట్లో పెట్టేస్తాను. ఇంకా వీటన్నిటిని కూడా డ్రై చేసేస్తాను. ఈరోజు ఏంటో మార్నింగ్ నుంచి కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. ఈ మధ్య మాకు ఇక్కడ బాగా మబ్బు పడతా అలాగే వర్షాలు కూడా ఎక్కువ పడతా ఉన్నాయండి. ఈరోజు ఎందుకో కొంచెం ఎండగా ఉంది కాబట్టి బెడ్షీట్స్ అయితే ఇప్పుడు చేంజ్ చేసేస్తాను. తొందరగా డ్రై అయిపోతాయి కదండి, ఆఫ్టర్నూన్ కల్లా డ్రై అయిపోతాయి. అందుకని చెప్పేసి ఈరోజు బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేస్తాను. వాషింగ్ మిషన్ పని అయ్యే లోపలికి ఇడ్లీ బ్యాటర్ కూడా గ్రైండ్ అయిపోయిందండి. నేను ఇంకా గ్రైండర్ని ఆఫ్ చేసేసి ఇడ్లీ బ్యాటర్ తీసేసి పక్కకు పెట్టేసుకుంటాను. అలాగే ఈ గ్రైండర్ది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇది కూడా ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడు మనం క్లీన్ చేసేసుకోవడం బెస్ట్ అండి. అంటే ఓన్లీ స్టోన్స్ ఇవే కాకుండా మొత్తం గ్రైండర్ని కూడా నేను నీట్గా తుడిచి పెట్టేసుకుంటాను. నేను ఈ కంటైనర్లో అయితే పిండి అయితే తీసి పెట్టానండి. ఇంకా నాకు పిండి పులుస్తుందండి. నైట్ డిన్నర్కి ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇది కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టామంటే మనకు ఇంకా తొందరగా పిండి పులుస్తుంది. గ్రైండర్ స్టోన్స్ ఇంకా మొత్తం కూడా తోమేసి పెట్టేస్తానండి. ఎప్పుడు యూజ్ చేసినవి అప్పుడు మనం తోమేసుకున్నాము అంటే మనకి పని అనేది కూడా తక్కువ అవుతుంది కదండి. అలాగే మన కిచెన్ కూడా నీట్గా ఉంటుంది కదా. కాబట్టి నేనైతే ఇప్పుడు యూజ్ చేసినప్పుడు తోమేసి ఇలా టబ్లో పెట్టేస్తాను. అది డ్రై అయిపోయిన వెంటనే వాటి ప్లేస్లో సర్ది పెట్టేసుకుంటాను. ఇప్పుడు టైం 9:15 అయిందండి. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో రాగి పడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రాగి పడ్డు కోసం ఫస్ట్ నేను స్టవ్ పై పడ్డు మేకర్ అయితే పెట్టుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ రాగి బ్యాటర్తో మనం ఎన్ని రెసిపీస్ అయినా చేసుకోవచ్చండి. మార్నింగ్ పిల్లలకి నేను లంచ్ బాక్స్లోకి రాగి ఇడ్లీ అయితే ఇచ్చాను. నిన్న నైట్ డిన్నర్లోకి మేము రాగి దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్లో రాగి పడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ప్లెయిన్దే చేసుకుంటున్నానండి. ఇందులో ఆనియన్స్ కానీ ఇంకా ఏమీ వేయట్లేదు. ఇలా ప్లెయిన్గా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టేసుకొని 2 minutes కుక్ చేసేసుకుంటే మనకి రాగి పడ్డు అయితే రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మనకి పై సైడు అలాగే కింద సైడ్దే మనకి ఫ్రై అయిపోతుంది. మధ్యలో పిండి అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకొని మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి. గీ కానీ ఆయిల్ కానీ మనం వేసుకొని దీన్ని టర్న్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా కుక్ చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుందండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేస్తున్నాను. సెకండ్ సైడ్ కూడా మనం బాగా కుక్ చేసేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పిండి అలాగే ఉండిపోతుంది లోపలంతా. కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా టర్న్ చేసేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి. ఇది మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా ఇందులో మనం ఆనియన్, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకొని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు నేను సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. రాగి పడ్డు అయితే రెడీ అయిపోయింది.
నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను పీనట్ చట్నీ చేశాను కదండి, ఆ పీనట్ చట్నీనే ఇప్పుడు నేను ఈ పడ్డుకి కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ పీనట్ చట్నీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు నా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, రాగి పడ్డు విత్ పీనట్ చట్నీ. పాలు కూడా వచ్చేసాయండి. నేను సిమ్లో పెట్టి కాంచేస్తాను. సిమ్లో పెట్టి కాంచుకోవడం వల్ల మనకి మీగడ బాగా కడుతుంది, అంటే గీ చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది కదా, కాబట్టి నేను సిమ్లో పెట్టే పాలు కాంచేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్. ఇక్కడితో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.